బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో మిస్టరీగా మారిన ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ కేసులో స్పీడ్ పెంచారు పోలీసులు. ఈ కేసులో ముగ్గురి కాల్ డేటా, వాట్సాప్ హిస్టరీ తీస్తున్నారు. ఈ కాల్ డేటాలో ముగ్గురు వారం రోజులుగా గంటల తరబడి మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసులో పోస్ట్ మార్టం రిపోర్టు కీలకంగా మారింది. మరోవైపు బీబీపేట నుంచి కామారెడ్డి మండలం నర్సన్నపల్లికి బైక్ పై వచ్చిన కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ అక్కడ ఎస్ఐ సాయి కుమార్ కారులో ఎక్కాడు. అయితే నిఖిల్ తీసుకొచ్చిన బైక్ ఎక్కడుంది అనేది ఇంకా ఆచూకీ మాత్రం తెలియలేదు. దీంతో పోలీసులు ఆ బైక్ ఎక్కడుంది అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ముగ్గురి మరణం వెనుక అసలు ఏం జరిగింది, అసలు కారణం ఏంటనేది మాత్రం ఇంకా కూడా అన్వేషణ కొనసాగుతుంది. వీరి మరణం వెనుక మిస్టరీ మాత్రం ఇంకా కూడా వీడడం లేదు. పోలీసులు మాత్రం ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సదాశివనగర్ సంబంధించినటువంటి సిఐకి ఈ బాధ్యతలు అప్పగించారు. అసలు ఈ ముగ్గురు మరణం వెనుక ఏం జరిగింది అనేది పోలీసు విచారణలు వెల్లడే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే విచారణ మాత్రం కొనసాగుతుంది. ఇటు బికునూరు సంబంధించినటువంటి సిఐ సాయి కుమార్ సంబంధించిన సీసీ ఫుటేజ్ని కూడా పోలీసులు సేకరించడం జరిగింది. అతని కాల్ డాటాను తీస్తున్నారు. ఇటు శృతి కావచ్చు, నిఖిల్ కావచ్చు, వీరి ముగ్గురు సంబంధించినటువంటి కాల్ డాటా సేకరిస్తున్నాయి. వీరి ముగ్గురు సంబంధించినటువంటి వాట్సాప్ చాట్ను కూడా పోలీసులు సేకరించడం జరుగుతుంది. దాదాపు వారం రోజులుగా వీరు గంటల తరబడి ఫోన్లో సంభాషించుకున్నారు. వీరి మధ్య ఎటువంటి చాటింగ్ జరిగిందని చెప్పేది మాత్రం వాట్సాప్ సంబంధించినటువంటి చాటింగ్ హిస్టరీ, ఆ చాటింగ్ హిస్టరీ కూడా పోలీసులు సేకరించడం జరుగుతుంది. బికునూరు ఎస్ఐగా ఉన్నటువంటి సాయి కుమార్ బుధవారం ఉదయం 11 గంటల సమయంలో బికునూరు టోల్ ప్లాజా వద్ద సీసీ ఫుటేజ్లో అతను కారులో వెళ్తున్నటువంటి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం అయితే సీసీ ఫుటేజ్లను పోలీసులు సేకరించారు. అతను ఒక్కడే కామారెడ్డికి వైపు వస్తున్నటువంటి దృశ్యాలు మాత్రం కనపడ్డాయి. ఆ తర్వాత కారులో ఇటు శృతి కావచ్చు, అదేవిధంగా నిఖిల్, వీరిద్దరు కూడా కామారెడ్డి చేరుకున్న తర్వాత వారు కారులో ఎక్కారు. ఆ కారులో ఎక్కిన తర్వాత ముగ్గురు కలిసి ఎటు వెళ్ళారనేది మాత్రం ఆ రకం కూడా ఫుటేజ్లను పరిశీలించడం జరుగుతుంది. వారు నేరుగా అడ్లూరి ఎల్లారెడ్డి చెరువు వద్దకు వచ్చారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎక్కడికైనా ఇతర ప్లేస్లకు వెళ్ళారా, భోజనం చేశారని చెప్పి కొన్ని సమాచారం అందిన నేపథ్యంలో ఆ దిశగా కూడా విచారణ కొనసాగుతుంది. వీరు ఎక్కడికైనా హోటల్కి వెళ్ళి భోజనం చేస్తుంటారా అని చెప్పి ఆ హోటల్కి సంబంధించిన ఫుటేజ్లను కూడా పోలీసులు సేకరించడం జరుగుతుంది. ఇక నిఖిల్ సంబంధించిన బైక్ మిస్ కావడం జరిగింది. ఇటు కామారెడ్డి మండలం నర్సన్నపల్లికి వచ్చిన తర్వాత నిఖిల్ బైకు ఎక్కడ పెట్టాడో, అతని బైకు ఏమైందని చెప్పి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే వీరి పిఎంఈ ఆధారంగా, పోస్ట్ మార్టం రిపోర్టింగ్ ఆధారంగా కొంత దర్యాప్తులో కొంత కీలక సమాచారం లభించే అవకాశం ఉంది. వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా, లేకపోతే వీరు ముగ్గురు కూడా ఘర్షణ పడ్డ తర్వాత ఎవరైనా ఒకరు ఆత్మహత్య చేసుకుంటే మిగతా వారు కూడా భయపడి ఆత్మహత్యకు పాల్పడ్డారా, అసలు ఏంటి అనేది మాత్రం పోలీసు విచారణలో వెల్లడే అవకాశం ఉంది. రైట్ సతీష్.